విశ్వాసము కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? విశ్వాసము కలిగిన వారి యొక్క గుణాతిశయం ఎలా ఉంటుంది? విశ్వాసము కలిగిన వారి యొక్క నడవడిక ఏ రీతి ఉంటుంది? విశ్వాసము కలిగిన వాడు ఎలా బ్రతుకుతాడు అనే విషయాలను మనము తెలుసుకుందాం. ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంటే అతడు ఎలా ఉంటాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే యేసు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. జాగ్రత్తగా గమనించాలి. మోషే జీవితంలో విశ్వాసమును బట్టి ఏం జరిగాయి అంటే, నంబర్ 1, ఐగుప్తు ధనము కంటే యేసు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంది అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఈ లోకపు ధనాపేక్ష కంటే, ఈ లోకము యొక్క ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమపడి నింద అనుభవించడం భాగ్యం అని ఎంచుకుంటాడు. తన జీవితంలో విశ్వాసం ఉంటే దేవుని విషయమై శ్రమపడడం తెలుసుకుంటాడు. దేవుని విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుంటాడు. అంతేకాదు, ఒక గొప్ప ఫరో కుమార్తె కుమారుణ్ణి అని అనిపించుకోకుండా దేవుని ప్రజలతోనే శ్రమలో పాలు పొందడానికి ఇష్టపడతాడు. అంటే గొప్పలకు పోడు విశ్వాసం కలిగిన వాడు, గొప్పలకి పోడు విశ్వాసము కలిగిన వాడు, లోకాశలకు పోడు విశ్వాసము కలిగిన వాడు లోకాన్ని పెద్దగా ఎంచుకుని గొప్పలన్నీ కూడా పక్కకు తోసేసి దేవుని ప్రజల విషయంలో వాళ్ళతో సహకారుగా ఉంటాడు.